నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కాలుష్యాల్లో ప్లాస్టిక్ భూతం ఒకటి. రోజు రోజుకు దీని ఉత్పత్తి వినియోగం పెరుగుతుంది. దీంతో ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రకృతిని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా భారత్లోని పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎందుకంటే ప్లాస్టిక్ వ్యర్థాల విడుదల, ప్లాస్టిక్ వినియోగం భారత్లో అధికంగా ఉంది. ప్లాస్టిక్ అనే భూతం దేశంతో పాటు రాష్ట్రాన్ని కూడా పట్టి పీడిస్తోంది. అయితే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో మార్పు తేవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇదే కోణంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తాను ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడటం ఒక సాధారణ విషయంగా మారిపోయింది. పూలు, పండ్లు ఏ వస్తువులను కొన్నా వాటిని ప్లాస్టిక్ కవర్లోనే ఇస్తుంటారు వ్యాపారస్తులు. మనం కూడా ప్లాస్టిక్ భూతం గురించి పట్టించుకోకుండా అదే ప్లాస్టిక్ కవర్లను తిరిగి మరొక అవసరాలకు వినియోగిస్తుంటాం. వ్యాపారస్తులు వారి లాభాల కోసం నిషేధించి ప్లాస్టిక్ వస్తువులను విక్రయిస్తుంటే మనం మన అవసరాల కోసం వాటిని పదే పదే వినియోగిస్తూ కాలుష్యకారులుగా మారుతున్నాం. నిజానికి ప్లాస్టిక్ వల్ల పర్యావరణం చాలా దెబ్బతింటుంది. దీంతో గతంలోనే కోర్టులు ప్లాస్టిక్ కవర్లను నిషేధించాయి. వాటిని విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు వినియోగదారులకు ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన పెంచాలని కోర్టులు ఆదేశించాయి. అయితే మొదట్లో అధికారులు ప్లాస్టిక్ వినియోగంపై సీరియస్గా దృష్టి పెట్టినప్పటికీ తర్వాత కొంతకాలానికి షరా మామూలైపోయింది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ కాలుష్యకారకగా దేశం మారింది. కరీంనగర్ జిల్లాను ప్లాస్టిక్ భూతం వదలట్లేదు. జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న ప్లాస్టిక్ భూతంపై జిల్లాలోని నగరపాలక సంస్థతో పాటు పట్టణాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని అధికారులు నిషేధించారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా బుట్ట సంచులను, కాగితపు కవర్లను వాడాలని ప్రజలకు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ అనే భూతం ఇటు రాష్ట్రాన్ని అటు దేశాన్ని పట్టి పీడిస్తుంది. ప్లాస్టిక్ వాడకాన్ని నివారించేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ప్రజల్లోకి ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలోని కలెక్టర్ పమేలా సత్పతి గారు కరీంనగర్ మహిళల కోసం ప్రత్యేకంగా జూట్ బ్యాగుల శిక్షణ ఇప్పిస్తున్నారు. అదేంటో చూద్దాం పదండి. జిల్లాలోని మహిళలకి కరీంనగర్ పట్టణంలోని మహిళా ప్రాంగణంలో జూట్ బ్యాగ్ల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణతో ప్లాస్టిక్ బ్యాగ్ల వాడకాన్ని కొంతవరకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువగా ఆడవారు ఉపయోగించే వస్తువులను హ్యాండ్ బ్యాగ్లు, మినీ పర్సులు, పిల్లల లంచ్ బ్యాగ్లు, ల్యాప్టాప్లు, పెన్సిల్ పౌచ్లు, ఆడవారు పెళ్లి, పేరంటాలలో ఇచ్చుకునే వాయినాలకు ఉపయోగపడే చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్లు, కూరగాయల బ్యాగ్లను సైతం జూట్తో తయారు చేయు విధానాన్ని ట్రైనర్ సవితతో ఇప్పిస్తున్నారు. నా పేరు అనూష అండి. నేను కొడిమ్యాల మండల్ పూడూరు నుండి వచ్చాను. ఇక్కడ కరీంనగర్లోని ఎల్ఎండి కాలనీలో దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా ప్రాంగణంలో జూట్ బ్యాగ్ ట్రైనింగ్ ఇస్తున్నారని వచ్చాను. జూట్ బ్యాగ్ ట్రైనింగ్ నేర్చుకుంటాను. జూట్ బ్యాగ్ ఎందుకు నేర్చుకుంటున్నాను అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్లాస్టిక్ వాడకం ఎక్కువైంది. అది భూమిలో కలిసిపోవడానికి చాలా టైం పడుతుంది. అట్లా పొల్యూట్ అవుతుంది. కాబట్టి దాన్ని నివారించడానికని మేము ఈ జూట్ బ్యాగ్ ట్రైనింగ్స్ నేర్చుకుంటున్నాము. మా డిఎం మేడం వచ్చేసి సుధారాణి మేడం గారు అండ్ మా ట్రైనర్ వచ్చేసి సవితా మేడం గారు. మనకు జూట్ బ్యాగ్ నుండి ఇప్పుడు బయట ప్లాస్టిక్ బ్యాన్ చేస్తున్నారు ఒక్కొక్కసారి. కాబట్టి లంచ్ బ్యాగ్స్ కావాలి పిల్లలకు, స్కూల్కి వెళ్ళడానికి లంచ్ బ్యాగ్స్, ఆఫీస్ వాళ్ళకి ఫైల్స్కి, అలాగే చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి పెన్సిల్ పౌచ్, మేకప్ ఆర్గనైజర్ కావచ్చు, వాల్ హ్యాంగింగ్స్ కావచ్చు, ఇవన్నీ చెప్పడం మూలంగా మనం ఇంట్లో తయారు చేసుకొని మనం 10 మందికి చూపెడితే వాళ్ళు కూడా బాగున్నాయి అని అడిగితే మనం కుట్టివచ్చు. అలాగే మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఉంటుంది. మనం పర్ఫెక్ట్గా నేర్చుకొని ఒక చిన్నగా రూమ్లో 4 మిషన్లు పెట్టుకొని వేరే వాళ్ళకి నేర్పిస్తే మనకు ఫర్దర్గా కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది, సెల్ఫ్ ఇన్కమ్ ఉంటుంది, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ జూట్ ఎక్కువగా యూజ్ చేయరు కాబట్టి దీని గురించి ఎక్కువ
నేర్చుకుంటే కూడా మనకు ఫర్దర్గా ఫ్యూచర్గా కూడా బాగుంటుందని నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ ట్రైనింగ్ కూడా ఫ్రీగానే ఇస్తారు, ఎలాంటి అమౌంట్ లేదు. ఒకవేళ మనము ఏమన్నా సెల్ఫ్ ఎంప్లాయ్గా షాప్ కానీ ఏమన్నా రన్ చేసుకోవాలనుకుంటే కూడా లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లోన్స్ కూడా ఎలా ప్రొవైడ్ చేస్తారు ఏంటి అనేది కూడా మేడం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బ్యాంక్ వాళ్ళని కూడా మన దగ్గరికి రప్పించి వాళ్ళు ఎట్లా లోన్ తీసుకోవాలనేది కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనకు మన కాళ్ళ మీద మన స్వశక్తి మీద నిలబడేలా ప్రోత్సహిస్తున్నారు. అందరికీ నమస్కారం. మేము జూట్ ట్రైనింగ్ కోసం వచ్చినాము. ప్రత్యేకంగా ఈ జూట్ నేర్చుకోవడానికి దేనికి కారణం అంటే ప్లాస్టిక్ అనేది నివారించడానికి కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాం. అందరూ కూడా ప్లాస్టిక్ అనేది వాడకుండా ఈ జూట్ బ్యాగ్లని వాడుకోవాలని ఆ ఉద్దేశపరంగా మేము నేర్చుకొని అందరికీ ఇదే అవగాహన కల్పించాలని జూట్ బ్యాగ్లను నేర్చుకుంటున్నాం. జూట్ అనేది దుర్గాబాయి మహిళా శిశు వికాస సంక్షేమంలో నేర్చుకుంటున్నాము. ఇక్కడ సుధారాణి మేడం ఆధ్వర్యంలో మాకు సవిత మేడం అనే ట్రైనింగ్గా మాకు ఈ అవగాహన కల్పించి అందరికీ కూడా ఉపయోగపడేలా నేర్పిస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి వసుప్రద. నేను ఇక్కడ ఎల్ఎండి కాలనీలో దుర్గాబాయి మహిళా ప్రాంగణంలో జూట్ బ్యాగ్ ట్రైనింగ్ నేర్చుకుంటున్నాను. మా ట్రైనర్ వచ్చేసి సవిత మేడం, డిఎం మేడం, సుధారాణి మేడం. ఇక్కడ ట్రైనింగ్ చాలా బాగా నేర్పుతున్నారు. ప్లాస్టిక్ని నివారించడం కొరకు నేర్చుకుంటున్నాము. ఇది నేర్చుకొని 10 మందికి తెలియజేయడం కొరకు ఈ బ్యాగ్ అనేది మేము నేర్చుకుంటున్నాము. మాకు ఉపాధి కూడా కలుగుతుంది దీని మీద. ఈ అవకాశం కలిగించిన కలెక్టర్ మేడంకి ధన్యవాదములు. నా పేరు పుష్పలత. నేను నెరడుపల్లి గ్రామం నుంచి వచ్చినాను. దుర్గాబాయి మహిళా ప్రాంగణంలో నేర్చుకుంటున్నాము జూట్ బ్యాగుల గురించి, కాలుష్య నివారణ గురించి. ప్లాస్టిక్ వాడడం వల్ల చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. దానివల్ల మేము కూడా నేర్చుకొని 10 మందికి ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో కలెక్టర్ గారి ఆదేశానుసారంగా ఇక్కడ మేము నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ మార్కెట్ బ్యాగ్స్ కానీ, మినీ బ్యాగ్స్ కానీ, లంచ్ బ్యాగ్స్ కానీ అన్నీ నేర్పిస్తున్నారు. చాలా బాగుంది నేర్పించడం కూడా మాకు. నా పేరు రేణుక. ఇక్కడ జూట్ బ్యాగులు నేర్పిస్తున్నారు. ప్లాస్టిక్లు, ఇది బ్యాగ్స్, కవర్స్ ఇలాంటి కాలుష్య నివారణ కొరకు జూట్ బ్యాగులు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కొద్దీ మేము వచ్చాము. మేడం వాళ్ళు చాలా నేర్పిస్తున్నారు. దీనివల్ల ప్రజలకు కూడా ఉపాధి కల్పన చేయడం చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇవే కాకుండా ఇంకా ముందు కూడా అందరికీ అవగాహన కల్పించడానికి కూడా ముందుకు రావాలని మేము అనుకుంటున్నాము. శ్రీ సాయి మహిళా సంఘంలో నేను ఒక మెంబర్ని. మా గ్రూప్ మీటింగ్లో అక్కడ దుర్గాబాయి మహిళా విశేష వికాస కేంద్రంలో జూట్ ట్రైనింగ్ ఇస్తున్నారు అని గ్రూప్ మీటింగ్లో చెప్పడం వల్ల సరే చూద్దాం ఒకసారి మహిళలకే ఉపాధి కొంచెం కల్పించవచ్చు అని అన్నారని అక్కడికి వెళ్ళి నేర్చుకుందామని వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళాక అసలు జూటు అంటే ఏంటో ఫస్ట్ అనుకోలే, చూద్దామనే వెళ్ళాము. కానీ మేడం అక్కడ ట్రైనరు సవిత మేడం గారు జూటు ఎందుకు నేర్చుకుంటున్నారు, జూట్ అంటే ఏంటిది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చాలా బాగా చేశారు. డిఎం మేడం సుధారాణి మేడం గారు కూడా మాకు చాలా జూట్ గురించి చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా వీటి వల్ల ఉపాధి మహిళలు ఎలా కల్పించుకోవాలి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ మేము ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు సొంతంగా మా కాళ్ళపై మేమే నిలబడి మేము సొంతంగా బిజినెస్ కూడా చేసుకుంటున్నాము. ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. సో ఈ ట్రైనింగ్ అనేది కలెక్టర్ మేడం పమెల సత్మతి గారి ఆధ్వర్యంలో జరిగింది. మేడం గారికి, డిఎం మేడం గారికి కృతజ్ఞతలు. రమ్య. నేను కరీంనగర్లో మార్తినగర్లో ఉంటాను. శ్రీ వినాయక మహిళా గ్రూపు ద్వారా నాకు దుర్గాబాయి మహిళా ప్రాంగణంలో జూట్ బ్యాగులు నేర్పిస్తున్నారని తెలుసుకొని నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ డిఎం సుధారాణి మేడం గారి దగ్గర అప్లికేషన్ పెట్టుకొని మేము జూట్ బ్యాగుల్ని నేర్చుకున్నాము. మా ట్రైనర్ అయిన సవితా మేడం గారు కూడా చాలా చక్కగా వివరించారు. పిల్లలు వేసుకునే పెన్సిల్ పౌచ్ నుండి స్లింగ్ బ్యాగులు, హ్యాండ్ పర్స్లు, మార్కెట్కి వెళ్ళే లగేజ్ బ్యాగులు అన్నీ మాకు చాలా చక్కగా వివరించారు. అదే కాకుండా మాకు ప్లాస్టిక్ని ఏ విధంగా రద్దు చేయాలి అన్న విషయంపై అవగాహన కల్పించారు. ఈ జూట్ బ్యాగుల వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి అనేది కూడా మాకు చెప్పడం జరిగింది. దీనివల్ల మాకు కొంత ఉపాధి కూడా కలుగుతుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మేము ఇంట్లో కూర్చొని కూడా మేము ఈ బ్యాగులు కుట్టుకొని వేరే వాళ్ళకు కూడా అమ్మడం జరుగుతుంది. దీని ద్వారా మేము ఇంట్లో కూర్చొని కూడా కొంచెం సంపాదించుకోగలుగుతున్నాం.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సప్తతి తెలిపారు. ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మహిళలకు ఉపాధి చేసుకునే విధంగా ప్రభుత్వం తరపున సబ్సిడీ కూడా ఇప్పించే బాధ్యతను తాను తీసుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. నా పేరు సుధారాణి. నేను ఇక్కడ దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో డిస్ట్రిక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఇది మాది ఏంటంటే తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ అనేది హైదరాబాదులో ఉంది. దీని కింద 10 ప్రాంగణాలు పనిచేస్తున్నాయి. కరీంనగర్లో ఒక ప్రాంగణం ఇది. ఇక్కడ మాకు జూట్ బ్యాగ్ ట్రైనింగ్ అని ఒకటి స్టార్ట్ చేశాము. ఇది పర్యావరణ హితంగా ఉంటుందని చెప్పేసి స్పెషల్గా కలెక్టర్ మేడం మేము మేడం ఫండ్స్ కావాలి అన్నప్పుడు వెంటనే జూట్ బ్యాగ్ ట్రైనింగ్ అన్నది స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. సో దీంట్లో మేము ఫస్ట్ ఒక 25 మెంబర్స్కి ఇచ్చాము. మళ్ళీ మేము ఇప్పుడు హెడ్ ఆఫీస్ ఫండ్స్ ద్వారా ఇంకొక 15 మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకు ఊరికే ట్రైనింగ్ ఒకటే ఇవ్వడం కాకుండా అంతటా కూడా ఎక్కడ సేల్స్ చేసుకోవచ్చు, మార్కెటింగ్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తున్నాము. లోన్ ఫెసిలిటీ ఎక్కడ అందుబాటులో ఉంటుంది కూడా తెలియజేస్తున్నాము. మెయిన్గా కలెక్టర్ మేడం శుక్రవారం సభలు అని చెప్పేసి మాకు పెడుతూ ఉంటారు. సో అక్కడ వెళ్ళి కూడా వీళ్ళు సేల్ చేసుకుంటున్నారు. గ్రామైక్య సంఘాలలో వాళ్ళు మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు కూడా ఈ జూట్ బ్యాగ్స్ కానీ పెన్సిల్ పోచులు కానీ ఇవన్నీ తీసుకెళ్ళి సేల్ చేసుకుంటున్నారు. పిల్లలకు చాలా మంచి ఉపాధి. అంటే మనం ప్లాస్టిక్ అన్నది ఉపయోగించడం వల్ల అక్కడక్కడ అంతా పడేయడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం అంతా తీసుకెళ్ళి ప్లాస్టిక్ని తీసుకెళ్ళి సముద్రంలో వేస్తున్నాం, నదులలో వేస్తున్నాం, పంట పొలాలలో చేరుతున్నాయి. ఆ పంట పొలాల్లో చేరిన పంట ద్వారా మనకేమవుతుంది, మళ్ళీ క్యాన్సర్ వచ్చేది అవకాశాలు ఉన్నాయి. డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా దెబ్బతింటుంది. సో కలెక్టర్ మేడంకి ఏదైనా కూడా మహిళలు పిల్లలకి చాలా మంచి చేయాలి, వాళ్ళకు ఉపాధి అవకాశాలు మహిళలకు ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో మాకు ఇది ఒకటే ట్రైనింగ్ కాకుండా జూట్ బ్యాగ్ ట్రైనింగ్ ఇవ్వడం కాకుండా ఎలక్ట్రిక్ ఆటో ట్రైనింగ్ అన్నది కూడా నేర్పించడం జరిగింది వాళ్ళకి. తర్వాత హెడ్ ఆఫీస్ ఫండ్స్ ద్వారా మేము టైలరింగ్, బ్యూటీషియన్ అనే కోర్సెస్ కూడా నిర్వహిస్తున్నాము. బ్యూటీషియన్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే స్వయం ఉపాధి చాలా వరకు వాళ్ళు ఊర్లలోకి వెళ్ళి నేర్చుకొని ఇక్కడ నుంచి నేర్చుకున్న తర్వాత వాళ్ళకు చిన్న కిట్ రూపంలో కూడా ఇస్తున్నాము. వాళ్ళు అక్కడికి వెళ్ళి మేకప్ అవన్నీ చేయడము దాదాపు ఒక నెలకు ఒక 5-10 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఇంత గతంలో అంటే ఇది దాదాపు స్టార్ట్ చేసి కూడా చాలా ఇయర్స్ అయింది. మహిళా ప్రాంగణాలు అన్నవి 1987 నుంచి ఉన్నాయి. సో అప్పటి నుంచి మేము కొన్ని వేల మందికి ఇచ్చాము. కొంతమంది మహిళలు అయితే లక్షల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. టైలరింగ్లో కానీ బ్యూటీషియన్లో కానీ స్పెషల్గా మేము ప్రైమరీ టీచర్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. దాంట్లో చేసిన వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇప్పుడు కొంతమంది హెడ్ మిస్ట్రెస్లు కూడా పనిచేస్తూ ఉన్నారు. MPHW ట్రైనింగ్ అనే ఒకటి ఉండేది. సో దాంట్లో మేము దాదాపు ఒక 100-150 మెంబర్స్కి మేము ట్రైనింగ్ ఇచ్చాము. వాళ్ళంతా కూడా గవర్నమెంట్ సంస్థలలో జాబ్ చేస్తున్నారు. ఇలాంటివి కాకుండా చాలా సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, మెయిన్గా అంగన్వాడీ టీచర్స్ ట్రైనింగ్ అనేది కూడా మేము ఇక్కడ ఉంది. దాదాపుగా 4-5 వేల మంది అంగన్వాడీ టీచర్స్కి మేము ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. జాబ్ కోర్సు రిఫ్రెషర్ అని చెప్పేసి ఇక్కడ ట్రైనింగ్ చేసిన వాళ్ళు చాలామంది సూపర్వైజర్స్గా కూడా ప్రమోషన్ పొంది ఉన్నారు. ఇవన్నీ కాకుండా ప్రాంగణంలో చాలా వరకు ల్యాండ్ యూటిలైజేషన్ ఉంది, ప్రొడక్షన్ యూనిట్స్ కూడా ఉన్నాయి. మొదటగా ఏంటంటే కలెక్టర్ మేడం కానీ ఇతర పెద్దలు మా జిల్లా మా కవంపల్లి సత్యనారాయణ సార్ కానీ చాలా సహకారం అందిస్తున్నారు ఇక్కడ. మెయిన్గా కలెక్టర్ మేడం ఏంటంటే ప్రాంగణం చాలా డెవలప్ కావాలి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, మేము వెళ్ళగానే వెంటనే మాకు ఈ ఫండ్స్ కావాలి మేడం అనగానే వెంటనే ఇవ్వడం చేస్తున్నారు. మాకు లోకల్ ఎమ్మెల్యే మానకొండూరు ఎమ్మెల్యే సార్ కూడా చాలా సపోర్టింగ్. అంటే ప్రాంగణం ఒక అడవిలాగా ఉండేదని చాలా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్లస్ ఫండ్స్ కూడా దాదాపు 25 లక్షల ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మిగతా మినిస్టర్స్ కానీ ఎవరైనా కూడా చాలా అధికారులు చాలా వరకు ప్రాంగణము అభివృద్ధికి తోడ్పడేలా చేస్తున్నారు. మా చైర్పర్సన్ మేడం కూడా ఒక ఇన్నోవేటివ్గా ఉండాలి ప్రాంగణంలో యాక్టివిటీస్ అని చెప్పేసి ఆవిడ చెప్పడము, మరియు మన మినిస్టర్ గారి సహకారం ఎక్కువగా ఉంది. మా MD గారు కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అమ్మ మీరు వెళ్ళండి, మేడమ్స్ని అడగండి, కలెక్టర్స్ని ఫండ్స్ తెచ్చుకోండి, ప్రాంగణం మళ్ళీ మొదటి స్థితిలోకి చాలా కలకల్లాడుతూ ఉండాలి, మీరు ఎంత బాగా డెవలప్ చేస్తే మేము కూడా అక్కడ హెడ్ ఆఫీస్ నుంచి ఫండ్స్ తెచ్చుకోగలుగుతాము, ఇవ్వగలుగుతామని చెప్తూ ఉన్నారు. సో ఇది ఒక రోల్ మోడల్గా కరీంనగర్ ప్రాంగణం అది ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
చూశారు కదా ఇప్పటివరకు మహిళా ప్రాంగణంలో జూట్ బ్యాగ్ల శిక్షణ తరగతులను. ఏదైతే శిక్షణ తరగతులు పూర్తయిన మహిళలకి ఇటు జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి గారి చొరవతో వారికి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునేందుకు వీలుగా వారికి ఉపాధి కలిగించేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో అటు కేంద్ర ప్రభుత్వంతో సబ్సిడీ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కరీంనగర్ జిల్లాను ప్లాస్టికేతర జిల్లాగా మార్చేందుకు తాను ప్రయత్నం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా 9 టీవీ, కరీంనగర్ నుండి.